హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో మన ముచ్చట్లు. నేను మీ అరుణాని. ఈరోజు ఒక చిన్న వీడియో తీస్తున్నాను. ఇది చాలా లాంగ్ వీడియో. ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను నేను. సో, ఫస్ట్ నీళ్ళు చూసారు కదా! అది కొద్దిగా వేడయ్యాక ఆ మిల్ మేకర్ అన్నిటిని దాంట్లోకి వేయాలనమాట. సో, చిన్న ప్రాసెస్సే. కొంచెం బిరిబిరి అయిపోతది. కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అవుతదనుకోండి. హాఫ్ అన్ అవర్ మినిట్స్. సో, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేం లేదు. అలా కొద్దిగా దాంట్లో డిప్ చేసేస్తే వాటర్‌లో అవి కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఎందుకంటే మిల్ మేకర్ ఉడకాలి కదా! బాగా ఉడికితేనే కదా మిల్ మేకర్ బావుంటుంది తినడానికి కానీ. అస్సలు మటన్ ప్లేస్‌లో ఇది చాలామంది యూజ్ చేస్తారు వెజ్ వాళ్ళు. కానీ నిజంగా కర్రీ అయినంక చూస్తే అది మటన్ లాగే అనిపిస్తుంది. ఈరోజు మాకు స్ ఆహ్, స్నో స్నో ఫెర్రీ పడుతోంది. విత్ రెయిన్ కూడా పడుతోందనమాట. సో, 2 కలిపి పడుతున్నాయి. మీరు గమనిస్తే తెలుస్తుంది. ఏదో ఇట్లా రాలినట్టుగా, కిందికి రాలినట్టుగా అనిపిస్తోంది చూసారా? ఇదంతా స్నో ఫెర్రీ అనమాట. చానా చలిగా ఉండే. అందుకే క్లోజ్ చేసేసి ఇంగ వంట పని మొదలేశాను. అవంతా వడగట్టేసాననమాట. సో, అవి కొద్దిగా ఆయిల్ సారీ టు సే నీళ్ళన్నీ వంపేసాను. సో, దాన్నంతా నీళ్ళన్నీ తీసేద్దామనేసి పక్కన పెట్టా నేను. ఆ ప్రాసెస్ అంతా అదంతా కొద్దిగా వే వే చల్లారినాయి అనేసి నేను మళ్ళీ బయటికొచ్చాననమాట. నాకు బయట వెదర్ చూస్తే చాలా ఇష్టమనమాట. చలి ఉంటుంది. బట్ ఆ వెదర్‌కి ఉండాలన్నా కూడా ఇష్టమే నాకు. ఎందుకండి ఎవ్వరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే కదండీ నేను చాలా కష్టపడి నేను ప్రతి ఒక్క వీడియో నాకు ఒక్కరి హెల్ప్ కూడా లేకోకుండా నేనే తీసుకుంటున్నాను. తర్వాత విషయానికొస్తే ఇక్కడ సర్లేండి ఎప్పుడు ఉండేదే గాని. కొద్దిగా ఆయిలేసేసి ఆనియన్స్ ఏసేదనమాట కొద్దిగా. అంటే మన గ్రేవీ కంటే మనకెంత అనేది తెలుస్తుంది గదా మీకు. ఇంట్లో ఎంతమందుంటే అంత. మేమైతే నలుగురున్నాం కాబట్టి ఈ ఆనియన్స్ కంపల్సరీ కావాలి. ఒక ఫుల్ ఆనియన్ వేశా నేను. సో, ఆనియన్ వేసిన తర్వాత దాన్ని కొద్దిగా మరీ ఎర్రగా కాకోకుండా దోరగా ఉండే ఎర్రగా అయ్యేలా చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలనమాట ఫస్ట్ ఉప్పేసాను. ఎందుకు? ఆనియన్స్ తొందరగా వేగుతాయనేసి అదొక చిన్న చిట్కా అనమాట. ఓ 10 మినిట్స్‌కే మొత్తం వేగిపోయాయి. సో, దాన్ని తీసేసి నేను మిక్సీలో వేస్తున్నాను చూడండి. అదేమన్నా స్కిప్ అయితే మీరు వేసుకోండి పర్వాలేదు. మళ్ళీ ఆయిల్ వేశాను చూసారా? నేను అదంతా మొత్తము ఆయిల్ వేసి పెట్టాననమాట. ఎందుకంటే మిల్ మేకర్‌ని కొద్దిసేపు ఆయిల్‌లో వేయించితే చాలా బావుంటదనమాట. తొందరగా వేగుతుంది కర్రీలో. అందుకని నీళ్ళన్నీ మొత్తం పిండేసి నేను ఆయిల్‌లో ఒక 10, 15 మినిట్స్ వేయించానమాట. మిల్ మేకర్‌ని మొత్తము. దయచేసి ప్రతి ఒక్కరూ మేము ఫారిన్‌లో ఉన్నాం గదా! వాళ్ళకేంలే అని మీరనుకోకండి. చానా కష్టపడి వీడియోస్ తీస్తున్నా నేను. దయచేసి యాక్సెప్ట్ చేయండి. ఎర్రగడ్డ వేసాను చూసారా? ఒక 2 టొమాటోస్ ఏసుకోండి. కర్రీ కావాలి గాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావలిస్తే దీంట్లోకి మీరు గోడంబి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? చెక్క, లవంగం కూడా వెయ్యొచ్చు. బట్ ఎగుట పుడుతుందనేసి నేను వెయ్యననమాట. సో, ఇంతటితో చాలనమాట మిక్సీకి వేయడానికి. టొమాటోస్ 2 ఆనియన్స్ వేయించిండేటివి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వీలైతే కొద్దిగా గోడంబి వేసుకొని మిక్సీకేసుకొనేసేయండి. ఓకేనా? తర్వాత ఇవి వేగుతున్నాయనేసి పెట్టా నేను. సో, ఇవి వేగాక ఒక బౌల్‌లోకి తీసి పెట్టేసాను చూసారా? మొత్తం రెడీగా పెట్టాను బాక్సులతో సహా. ఇప్పుడు ఇవన్నీ వెయ్యాలి గాబట్టి. సో, అవి బాగా వేగాయి చూసారా? ఆయిల్ ఏం చేసేకి కాదు గదా! తినాలి. సో, దాంట్లోకి ఫస్టు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నంక మీకు కారము ఎంత నాదైతే ఇంట్లో ఆడిచ్చిండే కారం కాబట్టి నేనొక 2 ½ స్పూన్ ఏసుకున్నాను. దీంతో అయితే నేను 4 స్పూన్‌లేసుకున్నా. నాదైతే చిన్న స్పూన్ గదా! మీకు ఏ స్పూన్ పడుతుందో చూసి మీ కారానికి తగ్గట్టే వేసుకోండి కారం. ఓకేనా? తర్వాతొచ్చేసి కారం వేసిన తర్వాత గరం మసాలా వేసుకోండి. గరం మసాలా ఎందుకేస్తామంటే లాస్ట్‌లో వేయొచ్చు కదా! అని మీకు ఐడియా రావచ్చు. బట్ దీనిలకంతా పట్టిచ్చేస్తే మిల్ మేకర్‌కి బాగా పట్టుకుంటాయి గదా! అందుకని. దానికి తర్వాత ధనియాల పొడి కూడా మీకు ఎంత కాబడుతుందో అంత వేసుకోండి ధనియాల పొడి. ఓకేనా?
సో, ధనియాల పొడి అయ్యాక కొంచెం ఉప్పు ఉప్పు కంపల్సరీ వేసుకోండి. ద మళ్ళీ తక్కువుంటే చూసి వేసుకోండి. ఓకేనా? తర్వాత పెరుగు కంపల్సరీ. నా దగ్గర కొద్దిగే ఉంది. అందుకనే పెరుగు కొద్దిగే వేశా నేను. మీరైతే 2 స్పూన్లు వేసుకోండి. కొంచెం మీడియం సైజు స్పూన్ ఉంటుంది చూసారా? ఆ స్పూన్‌తో 2 స్పూన్లు ఫుల్లు వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండనమాట. సాల్టు త ఇప్పుడు తగినట్టు వేసుకోండి. తర్వాత కర్రీలో రుచి తక్కువుంటే చూసి వేసుకుందురు. సో, ఎందుకంటే నాకీ సాల్ట్ ఎక్కువ చెయ్యికి పడుతుంది. అందుకని నేను చూసి వేసుకున్నాను. సో, అవన్నీ అయ్యాక కలుపుతున్న నిదానంగా అన్నిటికీ పట్టుకునేలా మొత్తం మసాలాలంతా కలిపేశాను. ఎందుకు కలిపానంటే, మనం కర్రీలోకి వేయగానే అదొక ఆహ్, డెలీషియస్ అంటే చాలా రుచిగా అనిపిస్తుందనమాట. అంటే నానింటుంది కదా! మిల్ మేకర్ మొత్తం అన్నిటిని పీల్చుకుంటుంది. సో, అందుకని అలా కలిపి పెట్టాను. తర్వాత జీలకర్రను 2 బిర్యానీ ఆకు వేసుకోండి. అవి జస్ట్ మనకి బాగా అదేమంటారు కర్రీ టేస్ట్ రావడానికి బిర్యానీ ఆకు వేసుకుంటామనమాట. తర్వాతొచ్చేసి అవి 2 వేసిన తర్వాత ఇది మన పేస్ట్ ఉంటుంది చూసారా? టొమాటోను, ఆనియను మిక్సీకేసుకున్నాం. ఆ పేస్ట్‌ని కూడా వేసేసేయండి. ఆ పేస్ట్‌ని వేసి ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ బాగా ఏగనివ్వండి అది. బాగా ఆయిల్‌లో. కొంచెం మూత పెట్టేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. మీడియంలో పెట్టుకోండి. ఓకేనా? చెప్తున్నాను మీడియంలో పెట్టుకొని దాన్ని కొంసేపు ఉడకనివ్వండి మొత్తం. ఆ పేస్ట్ అంతా. ఆ పేస్ట్ ఫస్ట్ బాగా ఉడికితేనే చానా మంచిది. ఎందుకంటే టొమాటో మనం వేగలేదు కాబట్టి మనం దాంట్లోనే మంచిగా వేగిచ్చాలి. 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ తర్వాత ఈ మిశ్రమం అంతా కలిపింటాం చూసినారా? మిల్ మేకర్‌ని అదంతా వేసేయండి. వేసేసి బాగా ఒక బాగా కరెక్ట్‌గా దాని లోపలంతా అంటుకునేలా కలిపేసేసి మూత పెట్టేయండి. మీడియంలో పెట్టి. ఎందుకంటే అది వాటరంతా వచ్చేస్తుంది. ఎందుకంటే మిల్ మేకర్‌లో ఉంటుంది గాబట్టి ఆల్రెడీ మనం ఎంత పిండినా వాటర్ ఉంటది. సో, దాన్ని వాటర్ అంతా పిండేసి ఒక 15 మినిట్స్ వేగనియ్యండి మూత పెట్టేసి. తర్వాత అది అడుగంటుకుంటా ఉంటుంది. అప్పుడు మనము పక్కన నీళ్లు పెట్టుకుంటాం. అంటే పేస్ట్ కలిపిండే దాంట్లోకే నేను వాటరేసి పెట్టుకున్నాను. మీకు కర్రీకి ఎంత కావాలో అంత చూసుకొని కర్రీకి వేసుకోండి వాటర్. ఓకేనా? కర్రీ ఎప్పుడు లూజ్‌గా ఉండకూడదు, గట్టిగాను ఉండకూడదు. చపాతీల్లోకి, అన్నంలోకి సరిపోయేలా ఉండాలి. సో, మళ్ళీ చూసుకొని, ఉప్పు చూసుకొని మీరు పెట్టుకోండనమాట. ఉప్పు చూసుకొని రుచి అయిందో లేదో చూసుకొని కారం, ఉప్పు ఇంకోసారి కూడా వేయొచ్చు. తగ్గింటే వేయండి. ఏం కాదు. ఎందుకంటే బాయిల్ అవుతుంది కాబట్టి.